కడప జిల్లా ప్రొద్దుటూరులో ఐఎంఏ ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ వైద్యుల దినోత్సవంలో మంత్రి సత్యకుమార్ యాదవ్ పాల్గొన్నారు. వైద్య వృత్తి సేవాభావంతో కొనసాగాలని, పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో ఆరోగ్య రంగంలో మౌలిక సదుపాయాల అభివృద్ధి, వైద్య పోస్టులు భర్తీ, గ్రామీణ ఆరోగ్య సేవల విస్తరణపై ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైద్యులు, ఐఎంఏ ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. సందర్భంగా ఆంధ్రప్రదేశ్లో అదేవిధంగా దేశవ్యాప్తంగా ఉంటున్న వైద్యులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. వైద్య వృత్తి చాలా పవిత్రమైన వృత్తి. వారి విజ్ఞానాన్ని చికిత్స అందించడమే కాకుండా సేవాభావంతో భరోసానిస్తున్న డాక్టర్ల కమ్యూనిటీకి ఈ సందర్భంగా శుభాభినందనలు తెలియజేస్తూనే, ప్రభుత్వ రంగంలో ఉంటున్న డాక్టర్లు కేవలం ఉద్యోగ ధర్మం కాకుండా వృత్తికి కాస్త సేవాభావాన్ని, మానవతావాదాన్ని అద్ది ప్రజలకి, ముఖ్యంగా ప్రభుత్వ ఆసుపత్రులకు వస్తున్న పేదలకి నాణ్యమైన వైద్య సేవలు అందించాలని కోరుతున్నాను. అదేవిధంగా ప్రైవేటు రంగంలో ఉంటున్న డాక్టర్లు కూడా ఈ వృత్తికి న్యాయం చేస్తూ వ్యాపారమయం కాకుండా ఒక మంచి డాక్టర్గా సేవలు అందించాల్సిందిగా కూడా నేను ఈ సందర్భంగా కోరుతున్నాను. నేపథ్యంలో ముఖ్యమంత్రి గారు తీసుకెళ్తున్న క్రమంలో ఇవాళ నివారణ మీద పెద్దపీట వేస్తూ యోగా, ఆయుష్ వ్యవస్థలను కూడా పటిష్టం చేస్తున్నాం. దాంట్లో భాగంగా గత 5 సంవత్సరాల్లో 19-24 మధ్య ఒక పైసా కూడా ఆయుష్ మీద ఖర్చు పెట్టకపోతే కూటమి ప్రభుత్వం 2 సంవత్సరాల్లో 250 కోట్లు కేంద్ర ప్రభుత్వం నుంచి స్టేట్ యాన్యువల్ యాక్షన్ ప్లాన్ కింద తీసుకురావడం, లేకపోతే అనంతపూర్లో కానీ విశాఖపట్నంలో కానీ ఇవాళ కాంప్రహెన్సివ్ క్యాన్సర్ సెంటర్ల ఏర్పాటు, గుంటూరులో లెవెల్ 1 క్యాన్సర్ స్టేట్ కూడా సెంటర్ కూడా ప్రారంభించుకోవడం జరిగింది. వీటిని ప్రధానంగా దృష్టి పెట్టి సమాజంలో ఉంటున్న వ్యక్తులు ఎవరైతే ఈ నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్తో బాధపడుతున్నారో వారిని గుర్తించి వారికి డిసీజ్ ప్రొఫైల్ తయారు చేసి దానికి అనుగుణంగా వారికి నాణ్యమైన వైద్య సేవల్ని అందించే దిశగా, అదేవిధంగా నివారణ చర్యలు తీసుకునే దిశగా కూడా ఇవాళ రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి